ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం అంటారు. బట్ మన దౌర్భాగ్యం ఏంటంటే సరైన చర్చ జరగకపోవడం. నేను నిన్ననే ప్రస్తావించా, ఏదైతే విజయవాడలో వరదల్లో ముస్లింలు ఆహారం పంచారు, క్రైస్తవులు ఆహారం పంచారు, హిందువులు ఆహారం పంచారు. హిందువులుగా సంఘాల కింద ఆర్ఎస్ఎస్ వాళ్ళు పంచారు. అలాగే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు కూడా నేను హిందువు అని కాకుండా పంచారు. ఓవరాల్గా నేను ముస్లింకి అయితే ఇస్తాను, నేను క్రిస్టియన్కి అయితే ఇస్తాను, నేను హిందూకి అయితేనే ఇస్తాను అని ఇవ్వడంలా ఆహారం పంపిణీ చక్కగా అందరికీ పంచారు వరద బాధితులు కదా. ఇది మత సామరస్యపూర్వకమైనది. ఇది ప్రస్తావించుకున్నాం. కేరళలో వైనాడులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి పంచింది ఆహారం. అదంతా ముస్లింలకి పంచారు. అక్కడ పంచింది ముస్లింలే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి పంచారు, హిందువులకి పంచారు, అందరికీ పంచారు. అక్కడ నువ్వు క్రిస్టియన్ కాబట్టి మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళం హిందువులకి అని చెప్పలేదు. బట్ బంగ్లాదేశ్లో ఏం జరిగింది? హిందువులకి ఇవ్వాల, క్రిస్టియన్స్కి ఇవ్వాల, కావాలని ఇవ్వమని చెప్పి వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఈ దేశంలో మీరు ఉండటానికి వీల్లేదు, మీరు చచ్చిపోవాలన్నటువంటి. ఇట్లాంటి దరిద్రులు ఉన్నటువంటిది, అలాంటి దరిద్రుల్ని కంట్రోల్ చేయలేనటువంటి వ్యవస్థలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.